ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. నేను ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, భక్తులందరూ కూడా జూలై నెలకి సంబంధించి దర్శన టికెట్లు, రూములు ఎప్పుడు విడుదలవుతున్నాయి అని వందల మంది నన్ను కామెంట్ సెక్షన్ ద్వారా, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా అయితే అడుగుతున్నారు. సో వారందరికీ కూడా మరొక 2 రోజుల్లో అన్ని రకాల జూలై నెలకి సంబంధించి దర్శన టికెట్లు అయితే మీకు విడుదలవుతాయి. 300 రూపాయలు, 500 రూపాయలు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానము, అలాగే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, ఆర్జిత సేవలు, రూములు, మే నెలకి దర్శనం టికెట్లు, అలాగే జూన్ నెలకి దర్శనం టికెట్లు, 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా బుక్ చేసుకోవడానికి మే నెలకు దర్శన టికెట్లు అన్నీ కూడా మరొక 2 రోజుల్లో మీకు ప్రతి అప్డేట్ కూడా టీటీడీ యాజమాన్యం వారిచే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే వస్తుంది. అయితే మీకు ముందుగా మరొక ముఖ్యమైన విషయం ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్తా. ఎవరైతే కనుక రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఈ 4 విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మీరు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు టీటీడీ devasaram.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి, మీరు ఇక్కడ చూశారు కదా పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు కూడా ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీరు అకామిడేషన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వారు క్లియర్గా 6 విషయాలు చెప్తారు. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ 5 పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. ఆ ఫస్ట్ పాయింట్స్ ఏమిటి అంటే, ఖచ్చితంగా దర్శనం టికెట్ ఉంటేనే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. రెండో పాయింట్ ఏమిటి అంటే, మీరు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక రోజుకి డబ్బులు మీరు కాషన్ డిపాజిట్ ద్వారా కడతారు. అంటే రూమ్ ఎంత కాస్ట్ అవుతుందో దానికి డబల్గా మీరు కాషన్ డిపాజిట్ ద్వారా ఆన్లైన్లో పే చేస్తారు. ఆ డబ్బులు అనేవి మీకు టీటీడీ యాజమాన్యం వారు రూమ్ ఖాళీ చేసిన తర్వాత వితిన్ 5 డేస్ లోపల మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. అలాగే మూడో పాయింట్, రూమ్ అనేది 24 గంటలు మాత్రమే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు. ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా సెకండ్ డే, థర్డ్ డే ఉండాలి అదే రూమ్లో అనుకుంటే, కొండపైన మీరు ఏ హోటల్లో అయితే ఉంటారో, ఏ కాటేజ్లో అయితే ఉంటారో అక్కడ రిసెప్షన్లో కనుక మీరు ఇంటిమేట్ చేస్తే మీరు 1 మోర్ ఎక్స్ట్రా డే ఉండొచ్చు. అలాగే 4వ పాయింట్, ఒక రూమ్లో ఒక వ్యక్తి అయితే ఉండలేరు. మోర్ దెన్ ఒక పర్సన్ అంటే ఇద్దరు కంటే ఎక్కువ, అంటే ఒక్కరికంటే ఎక్కువ ఉండాలి. 6 మంది లోపల ఎంతమంది అనేది రూమ్లో ఉండవచ్చు. అలాగే 5వ పాయింట్ ఏంటి అంటే, 30 రోజుల లోపల 2 రూములు ఒక వ్యక్తి బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే పిలిగ్రిమ్ అనే వ్యక్తి, భక్తులు ఎవరైనా కానీ చెక్ ఇన్ టైం లోపలే రూమ్లో వెళ్ళిపోవాలి. అసలు ఈ చెక్ ఇన్ టైం అంటే ఏంటి, చెక్అవుట్ టైం అంటే ఏంటో నేను చెప్తా. అదేంటి అంటే, ఇక్కడ మీరు చూసారా, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి ఆ కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూడండి, సెలెక్ట్ లొకేషన్ చెక్ ఇన్ టైమ్ స్లాట్ అని ఉంది కదా. ఇక్కడ మీరు సెలెక్ట్ లొకేషన్ దగ్గర తిరుపతి అని కనుక సెలెక్ట్ చేస్తే, మీరు తిరుమల అని కనుక సెలెక్ట్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. చూసారా, నేను ఇక్కడ తిరుమల అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చెక్ ఇన్ టైమ్ స్లాట్ అని ఉంది కదా. ఈ చెక్ ఇన్ టైమ్ స్లాట్లో మీరు ఏం చేస్తారు అంటే, ఈ 4 విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, జూన్ నెలలో 6వ తారీఖున నేను ఒక భక్తులకైతే టికెట్ బుక్ చేయడం జరిగింది. అయితే రూమ్ అనేది గతంలో లాగా అన్ని రోజులకి కూడా గ్రీన్లో ఉండదు. అంటే క్యాలెండర్ మొత్తం గ్రీన్లో ఉండదు. ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా మీకు రూమ్ అనేది కేవలము బుక్ చేసుకున్న రోజు, అలాగే ఒక్కరోజు ముందు రోజు మాత్రమే మీకు హైలైట్ అవుతుంది, బుక్ చేసుకోగలరు. అంటే నేను 6వ తారీఖున టికెట్ బుక్ చేసుకున్నా కాబట్టి 5వ తారీఖు లేదా 6వ తారీఖు ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు రూమ్లో నేను రావచ్చు. సో ప్రస్తుతానికైతే నాకు 5వ తారీఖున అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ ఇన్ టైం అంటే ఏంటో మీకు చూపిస్తా. చూడండి, 00:05 to 5:59 అవర్స్, అంటే 559 అవర్స్. అంటే జూన్ 4వ తారీఖు అర్ధరాత్రి, అంటే జూన్ 5వ తారీఖున తెల్లవారుజామున మీరు అనుకోవచ్చు. అప్పుడు జూన్ 5 అవుతుంది కదండి. జూన్ 4వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటలు, అంటే క్యాలెండర్ మారుతుంది కదా, అది ఈక్వల్ టు జూన్ 5 కదా, ఆ టైం అనమాట. 00 to 5.59 గంటలు అంటే. సెకండ్ పాయింట్, 6 hours to 11:59 అంటే ఏంటి, జూన్ 5వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు. అలాగే 12 నుంచి
17 గంటల 59 నిమిషాలు అంటే ఏంటి? జూన్ 5వ తారీఖున మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటలు అనమాట. అలాగే 18 టు 23:59 అంటే ఏంటి? జూన్ 5వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలు అనమాట. ఇది మీ అందరూ అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ ఏ టైం అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ టైం కల్లా మీరు ఖచ్చితంగా రావాలి. కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా రూమ్ అలాట్మెంట్ కౌంటర్ అని అయితే ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర మీరు బుక్ చేసుకున్నటువంటి రూము ఏదైతే రూమ్ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటారో ఆ స్లిప్ తీసుకొచ్చి మీరు అక్కడ స్కాన్ చేసుకోవాలి. సపోజ్ మీరు జూన్ 5వ తారీఖున 12 గంటల నుంచి 6 గంటల లోపల బుక్ చేసుకుంటే మీరు ఆ టైం కల్లా ఆ కౌంటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఆ టికెట్ స్కాన్ చేసుకుంటేనే మీకు రూమ్ వస్తుంది. మీరు అందరూ తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు ఒక్క నిమిషం లేట్ అయిపోయినా కూడా కంప్యూటర్ ఆటోమేటిక్గా మీ యొక్క కోడ్ అనేది క్యాన్సిల్ చేసేస్తుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఇక్కడ నాకు 100 రూపాయల రూమ్ ఒకటి అవైలబుల్గా ఉంది. నేను ఇలా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత నేను ఇక్కడ చూడండి చెకింగ్ టైం సెలెక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ మీకు చూపించలేదు. సో నేను చెక్ చేసుకుని ఇక్కడ చూసారా 100 రూపాయల రూమ్కి కూడా 500 రూపాయలు కాస్ట్ అండ్ డిపాజిట్ తీసుకుంటున్నారు. ఈ 500 రూపాయలు అనేది నేను వెకేట్ చేసినప్పుడు నాకు వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం కలిపి 601 రూపాయ. కంటిన్యూ నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు చూడండి, అలాట్మెంట్ అనేది 24 గంటలే ఉంటుంది, ఈ విషయం మీరు తెలుసుకోవాలి అని. కావాలంటే మీరు అక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారా జూన్ 5వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ 2, డిఫాల్ట్గా 2 అని ఉంటుంది. మీరు 6 మంది అయినా ఉండొచ్చు. ఇక్కడ మల్లేశప్ప, శ్రేయ, ఏజ్ 73-60, వీరు ఆధార్ కార్డు డీటెయిల్స్ అనమాట. సో ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క జనరల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్అప్ చేసేయండి. మీ పేరు, మీ ఇంటి అంటే ఆటోమేటిక్గా పేరు ఉంటుంది, మీ ఇంటి అడ్రస్, సిటీ కోడ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ ఫిలప్ చేసేయండి. ఇప్పుడు నేను అన్నీ ఫిలప్ చేసి రివ్యూ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపించారా కంటిన్యూ టు పేమెంట్ అని వచ్చింది. చార్జెస్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ అని సెలెక్ట్ చేస్తా. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అమౌంట్ పే చేయండి. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను అమౌంట్ ఏం పే చేయట్లేదు. సో దయచేసి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి రూమ్ బుక్ చేసేటప్పుడు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలండి. మీరు రూమ్ అనేది 100 రూపాయలకైనా బుక్ చేయండి, 1000 రూపాయలకి బుక్ చేయొచ్చు, 1500కైనా బుక్ చేయొచ్చు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటంటే ఒక్క రోజు ముందు కానీ అదే రోజు టికెట్ ఏ రోజు అయితే మీరు బుక్ చేసుకుంటారో ఆ 2 రోజుల్లోనే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. అలాగే ఈ వీడియో ముగించే ముందు మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. ప్రస్తుతం అయితే జూన్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు క్లోజ్ అయిపోయినాయి. కేవలం మీకు మే నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యాంగుల విశేష హోమం విధానం ద్వారా అయితే ఇప్పటికీ కూడా ఇంకా ఓపెనింగ్స్ ఉన్నాయి. అవి ఈ నెల మీకు విడుదలవుతాయి. అవగానే నేను మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ఈ విషయాలని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.